వాళ్ళ చుక్క కూరతో చికెన్ ఇప్పుడు ఓకే అత్తయ్య చాలా బాగుంటది. సరే ఒకట చుక్క కూర, ఒకట కొత్తిమీర కడిగి అక్కడ పెట్టుకుందాం. సరిగి సన్నగా అన్నం చేసుకుందాం పా. చుక్క కూర చికెన్ ఇవాళ. చుక్క కూర చికెన్. చుక్క కూర చికెన్ వెరైటీ కాంబినేషన్. వెరైటీ అంటే ఆకుకూర తినాలి కదా పిల్లలు. మరి అందుకని చుక్క కూర అది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, మూడింటిని వేసుకోవాలా త్వరగా. ఉల్లిపాయలు కొంచెం దోరగా ఎగితే చాలు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఏగేదే కదా. కొంచెం అల్లం అల్లం అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత కూర వేసుకున్నాం. కూర వేసేకెత్తాలి. అల్లం వేగింది కదా. కూర పసుపు, రాళ్ళుప్పు కలిపి మూత పెట్టేస్తే నీళ్లు పడతాయిగా. ఆ నీళ్లు పోయిన తర్వాత మనం ఏదైతే ఆకుకూర ఉందో ఆకుకూర టమాటా వేస్తే ఆ నీరు ఉడికిపోద్ది. ఎందుకంటే ఆకుకూర పిల్లలు తినాలి కదా. దేనిలో వేసినా మంచిది, అందుకోసం ఆకుకూరలు వేసి ఉండేది. ఓకే, అయిపోయింది. చూడు నీరంతా పోయి నూనె తేలింది. ఓకేనా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న చుక్క కూర, టమాటా ఇప్పుడే వేసి ఒక కట్ట చుక్క కూర. ఓకే, బాగా ఉడికిపోద్ది. చికెన్తో పాటు ఉడికింది. ఇక టమాటాను ఇది వేసి మూత పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు ఉడకనిస్తే ఇదంతా నీరే మనకు ఫ్రై తయారైద్ది. ఇక ఆకుకూర కట్టేసాంగా ఆకుకూర కనపడిద్ది, పిల్లలకి అనుకోవద్దు. దాంట్లో కలిసిపోయిద్ది. చుక్క కూర ఊరికే మగ్గిపోయిద్ది. ఇప్పుడు ఉడికిపోద్ది. టమాటా నీరు ఈ చుక్క కూర నీరుతో చికెన్ వేగిపోద్ది. ఇక ముక్క బాగుంటది. ఆకుకూర రసం టమాటా రసంతో కదా ఉడుకుతుంది. అందుకని మళ్ళీ మూత పెట్టేసుకొని ఏం అక్కర్లేదు. కారం అది లాస్ట్లో వేస్తా. ఓకే, చూసావా ఆకుకూర టమాటా మొత్తం మగ్గిపోయింది. ఉప్పు వేసుకున్నాం కదా ఇందాక. కారం వేయాల, పచ్చిమిర్చి వేసాంగా. ఇప్పుడు కారం కొంచెం వేసుకున్నాం. ఓకే, ఇంకా ఆల్రెడీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆకుకూర వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఆకుకూర పులుపు ఉంటది కదా. అట్లా సాల్ట్ చూసి వేసుకుందాం. వెళ్ళాక వేసాం కదా. చూసి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి కలిపితే ఇంకొంచెం నూనె తేలిద్ది. ఇంక దించుకోవడమే. ఎండు మసాలా వేసి దించుకోవడమే. కొంచెం మళ్ళీ కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే. చుక్క కూర చికెన్ ఇప్పుడు రెడీ. ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే సరిపోద్ది. ఓకే, చూసావా బాగానే ఉంది. మొత్తం ఆకుకూర అంతా మగ్గిపోయింది. అవును, కొంచెం వేసుకున్నాగా. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, ఉడికిపోయింది కూర. ఉడికిపోయింది, మంచిగా అర్థమవుతుంది. మొత్తం నూనె బయటపడిందంటే కూర రెడీ. ఏంటంటే దేనిలో అయినా ఆకుకూర తినాలిగా రోజు కొంచెం. అందుకని చికెన్ లో అయితే ఇష్టంగా తింటారు. కలుపుకోవడానికి కూడా వస్తుంది. మసాలాలు ఎక్కువ వేసుకోకపోయినా ఆకుకూర గుజ్జు ఉంటుంది. ఇంకా అయిపోయింది. మళ్ళీ అన్నీ వేసి తీసేద్దాం. ఓకే,
కొబ్బరి పొడి. కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసి కలిపి కొత్తిమీర చల్లి ఆపేస్తా. గార్నిష్తో రెడీ చికెన్. ముక్క కూడా ఇప్పుడు బిస్కెట్ ఉడికినట్టు ఉడికిద్ది, నలిపితేనే నలిగిపోయింది. మరి డీప్ ఫ్రై కాకుండా దీనిలో టమాటా నీరు, దీంతో పెరుగు కూడా వేసుకోలేదు మనం, ఎందుకంటే ఆకుకూర నీరు టమాటా నీరు ఉంటుందని పెరుగు వేయలేదు. మనం ఏం లేకపోతే కొంచెం పెరుగు. ఓకే, దీనికి ఆకుకూర వేస్తున్నాం కాబట్టి పెరుగు అక్కర్లేదు. ఆకుకూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, చుక్కకూర అయినా గోంగూర అయినా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెరుగు వేసుకోం. ఓకే, అట్లా కొత్తిమీర చల్లి బౌల్లో సర్వ్ చేసేసేయండి. నేనైతే తినేస్తా ఫస్ట్. ఓకే, పద. ఓకే.